అందరికీ నమస్కారం. నా పేరు వీరభద్రాచారి, ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ స్థానిక సంస్థల బలోపేతానికి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఉనికిని, గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు, హక్కులు బాధ్యతల్ని మనం అనుభవించేందుకు జరిగే ప్రయత్నంలో మేము నిరంతరం ప్రభుత్వంతో విధానాలపై పోరాటం జరుగుతాం. ముఖ్యంగా ప్రస్తుతం ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, రానున్న ఏప్రిల్ 2వ తేదీ అనగా ఒక వారం రోజుల లోపలుగా ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం చట్టపరంగా ముగిసిపోతూ ఉంది. కానీ ప్రభుత్వం ఎన్నికలకి ముందుకు సాగని ప్రయత్నం నడుస్తూ ఉంది. కావాలని ప్రభుత్వం వాంటెన్గా పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ సరదాగా దాన్ని కాదంటున్న పరిస్థితి ఉన్నది. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల ప్రక్రియకి ప్రయత్నాలు చేస్తాం. ప్రభుత్వం దీన్ని కాదంటూనే మేము 6 నెలల వరకు పెట్టమనేది మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 6 నెలలు మరియు మరొక 6 నెలలు కూడా గడిచే ప్రమాదం తప్పనిసరిగా ఉంది. మరొక 6 నెలలు కూడా గడిచేటువంటి వాస్తవమైన పరిస్థితులు నేడు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. కాబట్టి ముందుగా మనం చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి తనకున్న అధికారాన్ని, స్వేచ్ఛని మనం ఎలాంటి పరిస్థితుల్లో కాదనలేము. అది ప్రభుత్వం యొక్క పోకడలు, ప్రభుత్వం యొక్క ఆ యొక్క పరిస్థితులు ఉంటాయి. కానీ మనం అనేది ఏంటంటే, ఈరోజు గ్రామ పంచాయతీల్లో అధికారులు పాలనకు సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. గ్రామంలో నిరంతరం అధికారుల పాలనతో ఉన్న నిధులను దుర్వినియోగం చేయడమే కాక ఆ ప్రజలకి సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవనేది మా అందరి అభిప్రాయం. గతంలో ఆ పరిస్థితుల్ని మనం ప్రత్యక్షంగా చూసాం. 2018లో అధికారుల పాలన నిర్వహించినటువంటి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మనం చూసాం. ఆ రోజు ఎలాంటి కారణాలు లేకపోయినా ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికలు వాయిదా వేయడమే కాక అధికారుల పాలన పెట్టి ఆ యొక్క నిధుల్ని దాదాపుగా 450 కోట్ల రూపాయలు ఈరోజు కూడా ఆడిట్ లేకుండా, లెక్కలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, దుర్వినియోగమైన పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు కూడా ఈరోజు ఎన్నికల వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గతంలో కరోనా టైంలోనే ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత ఆ ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఈ యొక్క ప్రభుత్వాలు నిరంతరం వాయిదా వేసేందుకు చేసే ప్రయత్నాలను మనం తిరగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీంట్లో భాగంగా నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ప్రస్తుతం ఒక వారం లోపుగా పదవులు పోగొట్టుకుంటున్నటువంటి తాజా మాజీ సర్పంచులకి నేను తెలియజేసేది ఏంటంటే, మనందరం కూడా చదువుకున్న వ్యక్తులు, చదువుతో పాటు ఇప్పటి వరకు పంచాయతీలో సర్పంచులుగా పనిచేసిన మీరందరూ కూడా ఎంతోమంది ఇంకా బిల్లులు తీసుకోకుండానే, కనీసం గౌరవవేతం తీసుకోకుండానే ఈరోజు బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తనకు తానుగా గెంటి వేసే పరిస్థితి ఉన్నది. అందుకని మనం ఈరోజు గతంలో లాగానే పర్సన్ ఇన్ఛార్జెస్గా అధికారుల పాలనలో కూడా మనం కొనసాగే విధంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా తప్పనిసరిగా మనం విజయాన్ని సాధిస్తామని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా మేము 2000 సంవత్సరంలో కూడా మేము ఈ యొక్క కోర్టును ఆశ్రయించి ఎన్నికలు నిర్వహించినందున పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలన్నటువంటి ఆ నినాదాన్ని, ఆ అప్పీల్ని అప్పుడు రాష్ట్ర హైకోర్టు అంగీకరించి దాదాపుగా 13 నెలలకు పైగా ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రస్తుత అప్పుడున్న సర్పంచుల్ని కొనసాగించినటువంటి కోర్టు ఉత్తర్వులని మనం ఈరోజు తెలుసుకోవచ్చు. అదే విధానంగా 2018లో కూడా అవి ఎవరో రాని నేపథ్యంలో మేము జిల్లాకు ఒకరి చొప్పున కోర్టులో తప్పనిసరిగా వాళ్ళని కొనసాగించండి, ప్రజా ప్రాతినిధ్యం ప్రజాస్వామ్య వ్యవస్థలో అవసరమని, అలాగే స్థానిక ప్రభుత్వాలుగా అధికారుల చేతుల్లో అంటకాగడం సరికాదన్నటువంటి విధానంతో మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఆ యొక్క 11 మందికి కోర్టు ప్లీజ్ కన్సిడర్ ది అప్పీల్ అండ్ కంటిన్యూ ది సర్పంచెస్ అని ఇచ్చినటువంటి ఆర్డర్ని అప్పుడు ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పక్కదోవ పట్టించి, కన్సిడర్ మీన్స్ నాట్ కమిట్, దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు ది గవర్నమెంట్ టు కరెక్ట్ ది ప్రొసీజర్ అంటూ మళ్ళీ అప్పీల్ చేసి దాన్ని జాప్యం చేస్తూ ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి చట్టంలో ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలు కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ ఖాళీగా ఉండకూడదన్న నేపథ్యం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఆయా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేసినప్పుడు ఆ కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఉన్న ప్రధానమంత్రిని కొనసాగండి, ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడిన దాకా మీరు ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ చేసినటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రధానులు కొనసాగారు. అలాగే ముఖ్యమంత్రులు కూడా తర్వాత ప్రభుత్వాలు ఏర్పడిన దాకా, ప్రత్యామ్నాయాలు ఏర్పడిన దాకా ఉండమని గవర్నర్లు కోరితే ఆయా మంత్రివర్గాలు కొనసాగాయి. అట్లనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కావాలని భవిష్యత్తులో వచ్చే నిధులను కాజేయడానికి లేదా
ఈ యొక్క ప్రభుత్వం పంచాయతీల్లో వారి ప్రాధాన్యతను పెంచుకోవడానికి జరిగే ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించకుండా అధికారుల పాలనలో తనకైనటువంటి ఈ యొక్క నియంతృత్వ పాలనని అధికార స్వామ్యాన్ని మనం అనుభవించే విధంగా చర్యలు తీసుకుంటున్న దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని న్యాయపరంగా ముందుకు సాగితే తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేని అప్పీల్ మంది, ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రాతినిధ్యం ఉండాలన్న అప్పీల్ మంది, అలాగే ఎలాంటి ఖర్చు లేని పరిస్థితి. మనమే వాలంటీర్గా పనిచేస్తున్నాం. ఇప్పటికీ కూడా మన డబ్బులతోనే గ్రామాల్లో పనిచేసి ప్రభుత్వం నుంచి దేబరిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం కనీసం మర్యాద లేకుండా వారికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా పేమెంటు గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘ నిధులు ఉన్నప్పటికీ ఆ చెల్లింపులు రాజకీయాల కారణంగా ఒత్తిడి చేస్తూ నేటి వరకు చెల్లించకుండా బయటికి పంపేటువంటి పరిస్థితిని మనందరం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికై మేము అంతా సిద్ధం చేశాం. దానికై మీరంతా కూడా దీన్ని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, న్యాయపరమైనటువంటి ఆశ్రయాన్ని పొందేందుకు మనం ముందుకు సాగితే తప్పనిసరిగా మరో సంవత్సరం పాటు మీరు మీ గ్రామాల్లో పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగుతూ రాబో 16వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఈ యొక్క పరిపాలనలో కూడా ప్రజలకు చేయూతగా ప్రజా అభిప్రాయానికి అనుకూలంగా మనం పరిపాలించడానికి, లేదా రావాల్సిన బిల్లులు రాబట్టుకోవడానికి మనం ఆఫీసులో ఉండడం వల్ల, ఆ పదవిలో ఉండడం వలన సులభతరం అవుద్దని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీరు ఎవరైతే నేను ఈ వీడియో ద్వారా మీకు అప్రోచ్ అయ్యానో, మీరు నా నంబరు 6301796606 అనే నంబర్కి మీరు వివరాలు తెలియజేస్తే రేపు 28వ తేదీన కేసు ఫైల్ చేయడానికి మేము అంతా నెట్వర్క్ అంతా తయారు చేశాము. డ్రాఫ్టింగ్ మెటీరియల్ అంతా తయారు చేశాం. కాబట్టి మీరు కూడా మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఇది రాష్ట్ర సమస్య. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఈ యొక్క పార్టిసిపేషను అప్పీల్లో ఉంటే అది సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీరు న్యాయపరమైన పోరాటంలో గ్రామాల్లో ప్రజాప్రాతినిధ్యాన్ని కొనసాగించే విధంగా, మనం పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగే విధంగా మనం ఈ యొక్క న్యాయ పోరాటానికి మీరు కూడా సహకరించండి. మీరు కూడా ఈ కేసులు వేయడంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నా పేరు వీరభద్రాచారి. నా నంబరు 630-179-6606. తప్పనిసరిగా మీరు ఈ వీడియో చూసి మీరు సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాను.